నమస్తే, వెల్కమ్ టు 9 తెలంగాణ న్యూస్. బీజేపీ విజయ సంకల్ప యాత్రను ఈ నెల 25వ తారీఖు నుండి ప్రారంభిస్తున్నామని చికెన్ ఆది మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ మేకల సారంగపల్లి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జిగేషన్ రెడ్డి 25వ తేదీ రోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఈ విజయ సంకల్ప యాత్ర ప్రజలను ఉత్తేజపరచడానికి ఈ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ విజయ సంకల్ప యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన స్కీములు ప్రజలలోకి తీసుకెళ్లడానికి యాత్రను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ విజయ సంకల్ప యాత్రను బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా విజయవంతం చేయాలని కోరారు. ఈ విజయ సంకల్ప యాత్ర సికింద్రాబాద్ నుండి ముషీరాబాద్ మీద వెళ్తుంది. భారతదేశం అభివృద్ధి పథంలో నడిపించడానికి సరైన నాయకుడు మా నరేంద్ర మోదీ మాత్రమేనని తెలిపారు. మరియు పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ కన్వీనరు రాజశేఖర రెడ్డి గారు, ఎస్ రాజు గారు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి అందరికీ నమస్కారాలు. అనేక జాతులు, భాషలు, భౌతిక పరిస్థితులు ఉన్న భారతదేశంలో సామాజికమైన మార్పు కోసం ప్రయత్నం చేసిన మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడానికి అన్ని రాష్ట్రాలలో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. విజయ సంకల్ప యాత్ర పేరుతో మాకు రేపు సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి ఈ ఫంక్షన్ హాల్కే ఏదైతే స్వరాజ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నదో అది యాత్ర టీం మొత్తం రావడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మీ శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఏ విధంగా బస్సు యాత్ర జరుగుతుంది, ఏ విధంగా ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం చేస్తున్నాం అనే దాని మీద మా పెద్దలు గౌరవనీయులు గురుగుల శ్యామ్ సుందర్ గౌడ్ గారు ఇవాళ మీకు ప్రజెంటేషన్ ఇస్తాడు. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు యావత్ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ప్రజలతో పాటు ఈ యొక్క యాత్ర మొత్తం కూడా జిల్లాలో ఉన్నటువంటి మళ్ళీ 28వ తారీఖున కంటైన్మెంట్లో బస చేసి అదే రోజు 11:12కి అడ్డగుట్ట చౌరస్తా నుంచి సికింద్రాబాద్ అసెంబ్లీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లో అడ్డగుట్ట నుంచి తీసుకున్న తర్వాత మధ్యాహ్నం ఎక్కడైనా ఏర్పాట్లు ఆలోచించి భోజనం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ముషీరాబాద్ చౌరస్తాలో ముషీరాబాద్ అసెంబ్లీ వాళ్ళు స్వాగతం పలికి వారికి సెండ్ ఆఫ్ చెప్తారు. అక్కడి నుంచి ముషీరాబాద్ వాళ్ళంతా ముషీరాబాద్ యొక్క నియోజకవర్గంలో తిరిగిన తర్వాత చివరికి అంబర్పేట వాళ్ళు ఆంధ్ర మహిళా సభ దగ్గర స్వాగతం పలికి వారు అంబర్పేట తీసుకొని చివరికి అంబర్పేటలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. భారీ బహిరంగ సభ ఉంటుంది అంబర్పేటలో చివరిగా. అదే ఫస్ట్ మార్చిలో ఉంటుంది అది. ఎందుకంటే ఇవన్నీ యాత్రలతో పాటు ఇన్ని రోజులు కొనసాగిన తర్వాత చివరి బహిరంగ సభ ఇంకా రాష్ట్ర అఖిల భారత నాయకులు వస్తారు. దానికి బహుశా వస్తే అమిత్ షా గారు రావచ్చు అనే ఆలోచన ఉంది. ఒకవేళ అమిత్ షా గారికి వేరే కార్యక్రమాలు ఉంటే ఇంకెవరు వస్తారు అనే దానికి అప్పుడు నిర్ణయిస్తారు. ఏదేమైనా బహుశా అమిత్ షా గారే వస్తారని చెప్పి ప్రియతమ అఖిల భారత హోంశాఖ మంత్రులు ఇచ్చేశారని చెప్పి సూచనగా తెలియజేశారు. అందుకని ఈ యొక్క యావత్ విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చేయుతనివ్వాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని కాపాడే ఏకైక నాయకుడు మార్గదర్శి అయినటువంటి మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి యావత్ ప్రజలు, భారతదేశ ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నాయకులు కూడా నాయకుడు అంటే ఇతనే, ఇలాంటి నాయకుడు ఉండాలని అనేక మంది కోరుకున్న సందర్భంలో మనం కూడా ఈసారి పూర్తిగా అవకాశం ఇచ్చి మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగిస్తారు, విషయాలు తెలియజేస్తారు. అదే రకంగా స్ట్రైట్గా మహంకాళి టెంపుల్ ఓల్డ్ జెమ్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ రైట్కి తీసుకొని బజాజ్ షోరూమ్ నుంచి లెఫ్ట్ తీసుకొని సింధీ కాలనీ నుంచి జెమ్ స్ట్రీట్ అదే పోలీస్ స్టేషన్ రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి రైట్కి తీసుకొని మళ్ళీ పాటిగడ్డ కాలనీ, పాటిగడ్డ నుంచి ప్రకాష్ నగర్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత వయా బేంపేట్ ఫ్లైఓవర్ నుంచి గ్రీన్ ల్యాండ్ నుంచి అమీర్పేట్ దుర్గామాత టెంపుల్ దగ్గర నుంచి ఢిల్లీ మిఠాయి నుంచి సత్యం థియేటర్ చూస్తే అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఆ పబ్లిక్ మీటింగ్ తర్వాత
అక్కడ నుండి స్ట్రైట్గా ఎల్లమ్మ టెంపుల్, అక్కడ 60 ఫీట్ రోడ్ స్వామి థియేటర్ నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు వెళ్తుంది ఈ యాత్ర. దీంట్లో సుమారు 10,000 మందితో ఈ యొక్క బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి యావత్ సనత్ నగర్ నాయకులు అందరూ కూడా నిర్ణయించి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ప్రత్యేకించి మహిళలకు యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చి అదే రకంగా యువమోర్చా వాళ్ళకి మా యొక్క యువమోర్చా నాయకులు 500 బైకులతో ఖచ్చితంగా మినిమం 500 బైకుల్స్ ఉంటాయి, వెహికల్స్. ప్రతి ఒక్క వెహికల్ మీద ఇద్దరు ఉండి వారు ఈ యొక్క యాత్రలో టోటల్గా పాల్గొని చివరికి గోకుల్ థియేటర్ వరకు ఎండింగ్ ఉంటుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ ఇంతకుముందు చెప్పినట్టుగా మా యొక్క ప్రియతమ ప్రధానమంత్రి యొక్క స్కీమ్స్ అనేక పథకాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ యాత్రలో మొత్తం కూడా మా యొక్క రాష్ట్ర నాయకులు ఇతర ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక కేంద్ర మంత్రి కానీ కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మా కేంద్ర మంత్రి వర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారితో పాటు ఆ యాత్రలో పాల్గొంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ప్రత్యేకించి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మా తోటి జిల్లా పదాధికారులు మిగతా నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా విజయ సంకల్ప యాత్ర అంటే ముచ్చటగా మూడోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రజలంతా ఆశీర్వదించాలనే ఉద్దేశంతో అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కూడా చేయూతనిస్తూ మనమందరం కలిసి రాష్ట్ర ప్రజలందరూ కలిసి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారికి సపోర్టుగా అందరూ ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర అంటే విజయం దాంట్లోనే ఉంటుంది. ప్రతి కార్యకర్త కూడా సంకల్పం తీసుకొని విజయ పంతాన తెలంగాణలో ఉన్న అన్ని సీట్లలో విజయం సాధించడానికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తూ తన వంతు సహకారాన్ని అందిస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర మా రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు మమ్మల్ని అందరూ ఉత్తేజపరుస్తూ ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర. ముఖ్యంగా మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలో ఈ యొక్క యాత్ర ఇంతకుముందు చెప్పినట్టుగా 25వ తారీఖు సాయంత్రం ఇక్కడ నుండే పద్మారావు నగర్ నుంచి ప్రారంభమై అంటే నైట్ స్టే వచ్చిన తర్వాత అందరిని వాళ్ళని హారతులతో స్వాగతం పలికి అందరు ఇక్కడ బస చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 26వ తారీఖున ఇక్కడ నుండి పద్మారావు నగర్ పార్క్ నుండి హనుమాన్ టెంపుల్ వయా ముషిరాబాద్ చౌరస్తా నుంచి సిజిఓ టవర్స్ నుంచి రామస్వామి కాంపౌండ్, అక్కడ నుండి జబ్బార్ కాంప్లెక్స్ నుంచి లెఫ్ట్కి తీసుకొని ప్యాటర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అక్కడి నుంచి రైట్కి తీసుకొని రాణిగంజ్ నుంచి మళ్ళీ బాంబే హోటల్ నుంచి రైట్కి తీసుకొని సిటీ లైట్ హోటల్ నుంచి మోండా మార్కెట్ నుంచి